నమస్తే అండి. ఈరోజు మనము ఈడి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకున్నాము. దీని తెలుగులో అంగస్తంభన లేకపోవడం అన్నట్టు అనమాట. అంగస్తంభన కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లం సెక్సువల్ లైఫ్లో చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది ఈ రోజులలో మిడిల్ ఏజ్లో చాలా ఎక్కువ మందిని గమనిస్తుంటాం. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్, లైఫ్ స్టైల్ మారడము, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంటాయి. సో ఇలాంటివి కవర్ చేసుకుని మనం మంచి ఆహారము, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, మంచి నిద్రపోవడము, స్ట్రెస్కు దూరంగా ఉండడము, ఇవి ఏ విధంగా చేయొచ్చు అంటే మెడిటేషన్ ద్వారా మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. మంచి నిద్రపోయే ముందు మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత, డైట్ అయిన తర్వాత 10 మినిట్స్ వాకింగ్ చేసి నిద్రపోవచ్చు. ఈ విధంగా అలసట అనేది బాడీ రిలాక్స్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ట్రెస్ అయి ఉంటుంది బాడీ. కాబట్టి ఈవినింగ్ స్నానం చేయడం వల్ల బాగా అంటే వెచ్చదనం వల్ల మనిషి తొందరగా హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి ప్రశాంతమైన నిద్ర పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నైట్లో ఆయిల్ ఫుడ్ కానీ ఇట్లాంటివి తీసుకోవద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే మంచి నిద్ర పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదా ఆయిల్ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ తిన్నప్పుడు అసిడిటీ, గ్యాస్ ట్రబుల్, మంటలు రావడం, తర్వాత ఒక రకమైన డిస్టర్బెన్స్ కలుగుతుంది. సో దీనివల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించి మనము ఈ ఈడీ నుంచి పరిష్కారం చూసుకోవచ్చు. నమస్తే.